ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి 2 ఆయనముల్లో ఉత్తరాయణము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంత వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము ఈ 6 మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి 12 రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో, అట్లాగే మిథునంలో గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని కావిస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో, అంతరిక్షంలో ఒక 4 గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో, అది కూడా శని ఇల్లు, మనకున్నటువంటి భావాలలో 10వ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని, ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ ఉద్యోగాదులని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు, అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి 14వ తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 3 నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు, అటు మిలిటరీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని, గృహ నిర్మాదుల్ని, రియల్ ఎస్టేట్ రంగాలని, వ్యవసాయాన్ని, భూముల్ని, అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు. అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని, ముఖ్యంగా తెలివితేటలు, మనోనిశ్చయము, పట్టుదల, మంచి యాటిట్యూడు, అవతల వాళ్ళని ఆకర్షించటం, వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని, వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని, ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము, సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము. అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా, పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా, ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా, సంతానం కలగడానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు. మరి సమస్త భోగాలకి, భాగ్యాలకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాదులు, ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్, సిల్వరు, వస్త్రాలు, ఆభరణాలు, అట్లాగే దివ్య ఔషధాలు, వ్యవసాయము, పాడి పంటలు, వీటికి సంబంధించినటువంటి
అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం. మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ 3 నక్షత్రాలలో రవి, కుజ, బుధ, శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి, దేశాలకి, రాష్ట్రాలకి, అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహ స్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలేంటి, మన రాశులేంటి, వీటికి సంబంధించి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు, దుష్ఫలితాలు కలుగుతాయి. మరి ఈ 4 గ్రహాలు ముఖ్యంగా ఈ 4 గ్రహాల వలన కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు. ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి, భూతత్వపు రాశి, అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి, భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి, అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు, వీరితో బుధుడు కలిసి ఉండడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు, దానితో రవి యాడ్ కావటం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వటము, కొన్ని రూల్స్ విధించడము, అట్లాగే చట్టసభల్లో కానివ్వండి, న్యాయ వ్యవస్థలో కానివ్వండి, ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు, టీవీ వ్యవస్థ కావచ్చు, వార్తలు కావచ్చు, వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిల్లో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము, ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావటము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బుధ శుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలు ఉంటాయి. దానికి గవర్నమెంట్ చాలా సహకారము, అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవి బుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము, ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి, కుజ, బుధ, శుక్రులు 4 గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు, ప్రతిచర్యలు జరుగుతాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకరి యొక్క మానసిక స్థితి, ఒకరి యొక్క వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు. మరి ఈ విధంగా మరి 4 గ్రహాలు ఒకే రాశిలో, మకర రాశిలో, అది శని ఇంట్లో ఉండటం. మరి బుధ శుక్రులకి శని ఇల్లు అనుకూలమే, రవి కుజులకి శని ఇల్లు మంచిది కాదు. అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము కుజ భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా 28 డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని. అంటే మనకి ఉచ్చస్థితి, కుజ భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా విశేషమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం ఉన్నాయి. వ్యాపార విక్రయాదుల వల్ల విశేషమైనటువంటి ధనలాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి. కట్టడాల ద్వారా కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవటాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, భూటాన్ కావచ్చు, లేకపోతే 7 సిస్టర్స్ అంటారు, నాగాలయ కావచ్చు, లేకపోతే గౌహతి, అస్సాం, ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, విద్వేషాలు కావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు, రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు, సైనికుల మధ్య వివాదాలు, అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పంటల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా
కొన్ని యుద్ధ పరిస్థితులు, సంక్లిష్ట పరిస్థితులు, దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు, ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు, ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యము వాక్కు. రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానివ్వండి, మాలాంటి గురువులు కానివ్వండి, సామాన్యంగా ఇంట్లో ఒక చోట ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ 4 గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి. ఇది 10వ రాశి. అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ అభీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు, ఎడబాట్లు కలిగే స్థానం ఇది. కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలను ఇస్తూ, మనకి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్నే మాట్లాడుతూ, మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి, మన దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట, మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు. ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఈ చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాము. అది సినిమా వ్యవస్థ కావచ్చు, లేకపోతే రాజకీయపరంగా కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఆర్థికపరమైన వ్యవహారాలు, షేర్స్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు, కొత్త ఇళ్లల్లోనే దేవాలయాలు అంటే ఇళ్లల్లోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము, ఇలాగే ఇళ్లల్లోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము, వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద, మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము. కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి. మనందరిలో భగవంతుడు ఉంటాడు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు. వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు, ముందు మన యొక్క సహాయ సహకారాలు, వాక్ సంభాషణలోనే ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము. మన ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది. కాబట్టి కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి. మనుషుల్ని నమ్మకండి, మనిషిలో ఉన్నటువంటి మనసుని, వ్యక్తిత్వాన్ని నమ్మండి. భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి, మన ఇంట్లో అయినా దేవుడే, అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే. దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి. అట్లాగే పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, పెద్ద గురువులు కావచ్చు, వారిని ఆశ్రయించండి, వారితో సంభాషించండి, మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి. చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి. అంతేగాని అన్యథా రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళిపోవటము, అక్కడ పవర్ ఉంది, ఇక్కడ పవర్ ఉంది అనుకుంటే మీలో ఉన్న పవర్ తగ్గిపోతుంది. లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం. కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షతి రక్షితః, మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనందరం రక్షింపబడతాము. అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి. దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని, ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ముఖ్యంగా రవి జనవరి 14న మకర రాశిలోకి, బుధుడు జనవరి 17న మకర రాశి, కుజుడు 16వ తారీఖున, శుక్రుడు 13వ తేదీన, దాదాపుగా 13, 14, 16, 17 ఈ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు, చెరువులు, వాహనాలు, ప్రమాదాలు, అట్లాగే కట్టినటువంటి బిల్డింగులు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే మార్గాలు కావచ్చు, బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ రూపుమాడడానికి ఒకటి జాగ్రత్త పడండి, దైవాన్ని ఆరాధించండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించుకోండి, చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి. సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరము జనవరి 13, 14 తారీఖుల నుంచి ఫిబ్రవరి 23, 24వ తేదీ వరకు కూడా
దాదాపుగా 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి షష్ఠ స్థానంలో ఉంటున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి రవి 6లో ఉండటం మహా అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా భావించాలి. వీరు అనుకున్న వెంటనే కొన్ని కార్యక్రమాలు అట్లా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఎవరినైనా ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజ్యాధికారాన్ని చేపట్టాలనుకున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఛాన్స్ లభిస్తుంది. అట్లాగే ప్రభుత్వ మూలకమైనటువంటి కొన్ని కార్యాలు ఆగిపోయి ఉన్నాయి అంతకుముందు, అవన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చేస్తాయి. తండ్రితో ఉన్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి వ్యక్తిగతపరమైనటువంటి సమస్యలు నివృత్తి జరుగుతాయి. అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి చాలా చాలా మెండైనటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి సూర్యగ్రహ సంచారము 4 గ్రహాలతో ఉండడం ద్వారా వీరు ఏదైతే ఆశిస్తారో ఉద్యోగంలో ఆ ఉద్యోగానికి సంబంధించి విశేషమైనటువంటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించటం, అది ఓరల్ ఎగ్జామినేషన్ కావచ్చు, రైటింగ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏదైనా సరే వారి యొక్క వాక్ చతురత, సంభాషణ చతురత, అవతల వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యే విధంగా మాట్లాడటము, ఆకర్షణీయంగా దాన్ని రూపుదిద్దటము, వీరికి ఏ ఉద్యోగం కావాలో వీరే నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకునేటటువంటి స్థితి కలిగి ఉన్నారు సింహరాశి వారు. మంచి ఆర్థిక లాభం. అట్లాగే వ్యాపారము, ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో కూడా నష్టపోయే పరిస్థితిని కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిగత వికాసంతో తెలివితేటలతో దాన్ని ఆర్థికంగా మరల్చుకుంటారు. అంటే ఇది అమ్ముడు పోవట్లేదు, ఏదైనా ఒక వ్యాపార వ్యవస్థలో సంస్థలో వారు దాని మీద కొంతసేపు కాన్సన్ట్రేషన్ చేస్తారు, అవతల వాళ్ళకి అంటగట్టేస్తారు. కంపల్సరీ ఆ యొక్క లక్షణాలు వీరికి. అది వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఇంకా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన మధ్యవర్తిత్వాలు అంటే బ్రోకర్స్ ఉంటారు వారికి. అట్లాగే గవర్నమెంట్తో ఏదైతే కొన్ని విద్యాలయాలు, ఉన్నతమైనటువంటి విద్యాలయాలు, మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవస్థలకు సంబంధించినటువంటి విద్యాలయ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వైద్య రంగానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, వాటికి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు, వాటికి సంబంధించిన గురువులు కావచ్చు, వారికి గవర్నమెంట్ నుంచి మంచి ఉన్నతమైనటువంటి అధికార హోదా లభిస్తుంది, పదవులు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు, మన్నన దొరుకుతుంది. బంధుమిత్రులతో వీరు మాట్లాడే ప్రతి మాట వీరికి మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి ధనాన్ని కురిపించే అవకాశము, మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ కుజగ్రహము 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంది చూశారు. అది మిలిటరీ రంగ వ్యవస్థ కావచ్చు, లేకపోతే వైద్య రంగానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే కొన్ని ఈ రక్షణ వ్యవస్థకి సంబంధించిన విషయంలో కావచ్చు, మంచి స్థాయి కలిగే అవకాశము, ఉద్యోగ అవకాశాలు వీరికి లభిస్తున్నాయి. అంటే వీటికి సంబంధించిన వారికి. అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము ఈ యొక్క 6వ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య, దాయాదుల మధ్య అంటే గబాల్లో ఎవరింటికో వెళ్తారు, ఏదో ఒక మాట మాట్లాడితే అది భార్యాభర్తల్లో ఎవరో ఒకరు దాన్ని నెగిటివ్గా స్వీకరించటం, దాని గురించి ఇంట్లో పెద్ద యుద్ధం చేయటం, వారి మధ్య ఎడబాటు రావటం, ఆ మధ్యలోకి ఎవరో ఒకళ్ళు అయిన వాళ్ళు రావటమో, లేకపోతే అన్నదమ్ములో లేకపోతే తండ్రి వచ్చారనుకోండి, అది ఇంకా ముదురుతుంది వ్యవహారము. అంటే వీరి యొక్క ఆలోచన స్థితి తగ్గిపోతుంది. అందుకని వీరు ముఖ్యంగా సింహరాశి వారికి రవి, కుజ, బుధ ఈ 3 గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి వ్యవస్థని, పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. వీరు ఒక్క శుక్రగ్రహానికి మాత్రము జపము ఆచరింపజేసుకొని శుక్రగ్రహ ప్రీతి కోసమై హోమాన్ని చేయించండి, లేదా మేడి వృక్షాన్ని పూజించండి, శుక్రగ్రహ స్తోత్రాన్ని నిత్యము పఠించండి. అంతా శుభంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, ధన విషయంలో ఎక్కడా లోటు లేకుండా ఉండటం, లేకపోతే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. సంతానపరంగా ఏదైనా విషయార్థమై ధనాన్ని అప్పు తీసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోండి. భార్యపరంగా ఆభరణాలు చోరీ కాకుండా, ధనము నష్టపోకుండా, ఇలాంటివి ఏమీ లేకుండా, స్త్రీపరమైనటువంటి లైంగిక సమస్యలు మీకు రాకుండా, రోగాలు రాకుండా చక్కగా ఆ శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఓం మహాలక్ష్మీదేవ్యే నమః.